Next question, 43 question. What is meant by communicate results in scientific method? What is meant by communicate results in scientific method? సో ఏంటిది 43 క్వశ్చను, శాస్త్రీయ పద్ధతిలో ఫలితాలను తెలియజేయడం అంటే ఏమిటి? కమ్యూనికేట్ రిజల్ట్స్. సో శాస్త్రీయ పద్ధతిలో మనము ఫలితాలను తెలియచేయడము, ఎక్స్ప్లెయిన్ చేయడము అంటే ఏమిటి అని అంటున్నారు. ఆన్సర్ ఏముండో, షేరింగ్ ఫైండింగ్స్ త్రో రైటింగ్స్, స్పీకింగ్, చార్ట్, రిపోర్ట్స్. అంటే మనం తయారు చేసింది, మనము కనుగొన్నది, ప్రయోగంలో కనుగొనే విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని షేర్ చేస్తున్నాం. ఎట్లా? రాత రూపంలో కానీ, మాటల రూపంలో కానీ, చార్ట్స్ రూపంలో కానీ, రిపోర్ట్స్ రూపంలో కానీ మనం షేర్ చేస్తాం. ఇట్లా షేర్ చేయడాన్నే కమ్యూనికేషన్ చేయడము అంటారు. ఓకేనా? నేను మీకు చాలాసార్లు చెప్తుంటాను చూడండి, కమ్యూనికేషన్ నాలెడ్జ్ ఇస్ చాలా చాలా ఇంపార్టెంట్ అనేది. మనకు కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే మనకి ఎంత చదివినా కూడా వేస్టే. ప్రతి ఒక్కరిని కూడా మన మాటలతోటి వాళ్ళని సంతృప్తి చెందించగలగాలి అనే విషయాన్ని మీకు క్లాస్లో చాలాసార్లు చెప్తూ ఉంటాను నేను. అదే కమ్యూనికేషన్ రిజల్ట్స్ అంటే నీకు వచ్చిన రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో రాత రూపంలో కానీ, మాటల రూపంలో కానీ, చార్ట్స్ రూపంలో కానీ, రిపోర్ట్స్ రూపంలో కానీ నీవు ఎక్స్ప్లెయిన్ చేయడాన్ని ఏమంటారు? కమ్యూనికేట్ రిజల్ట్స్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, గివ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ ప్రాసెస్ స్కిల్ మెజర్. సో ఏమన్నాడంట? సైన్స్ నైపుణ్యాలలో కొలవడం అనే దానికి ఒక ఉదాహరణ ఇవ్వండి అంటున్నాడు. గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ ప్రాసెస్ స్కిల్ మెజర్ను కొలవడం, మెజర్ గురించి ఒక ఉదాహరణ ఇవ్వడం అంటున్నాడు. ఏమన్నాడు? మెజరింగ్ ద హైట్ ఆఫ్ ప్లాంట్స్ విత్ రూలర్. మొక్కలు ఎంత ఎత్తుగా పెరిగినవనేది ఒక రూలర్ సహాయం చేత కొలవడము, ఒక స్కేల్ సహాయం చేత కొలవడం అనేది ఒక ఉదాహరణగా ఇస్తున్నాం మనం. నెక్స్ట్ క్వశ్చన్, 45 క్వశ్చన్, గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ప్రాసెస్ స్కిల్ రికార్డ్. రికార్డ్ అంటే ఏంటి? నమోదు చేయడం అంటే ఏమిటి? రికార్డ్ అంటే నమోదు చేయడం. సో రైటింగ్ అబ్జర్వేషన్స్ ఇన్ ఏ నోట్బుక్ ఆర్ టేబుల్. మనం గమనించిన విషయాలను ఒక నోట్బుక్లో లేదా పట్టిక రూపంలో రాసుకోవడాన్ని రికార్డ్ చేయడం అంటారు. రికార్డ్ చేయడం అంటే ఏమి లేదు, మీరు ఏదైతే అబ్జర్వ్ చేసినారో అబ్జర్వేషన్ ఏం చేయాలి? దాన్ని రికార్డ్ చేసుకొని రావాలి. దాన్ని పట్టిక రూపంలో తయారు రావడాన్ని ఏమంటారు? రికార్డ్ అని అనడం జరుగుతుంది.